వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎండలు మండుతున్నాయి. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తెలంగాణలో కొద్దిపాటిగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతల శాతం మరింత పెరుగుతుంది. అయితే ఇటీవల చూసుకుంటే కనుక గత వారం 10 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. రాయలసీమలో ఆల్రెడీ ప్రవేశించాయని చెప్పినప్పటికీ కూడా నైరుతి కొంత బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఉష్ణోగ్రతల శాతం కూడా పెరుగుతుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేసింది. నిన్న అత్యధికంగా పిడుగురాళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అదే సమయంలో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం విశాఖ, అల్లూరి, అనకాపల్లి, మన్యం జిల్లాల వరకు కూడా అకాలంగా వర్షాలు అయితే కురిశాయి. అలాగా ఇదే వాతావరణ పరిస్థితులు రాబోయే 5 నుంచి 10 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం కొద్దిపాటిగా అప్పుడప్పుడు ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక కొంత వాతావరణం వేడెక్కిన వాతావరణం అయితే కనిపిస్తుంది. వడగాల్పుల తీవ్రత కూడా కనిపిస్తుంది. నైరుతి కొంత బలహీనంగా ఉన్న నేపథ్యంలో రాబోయే 10 రోజుల పాటు కూడా వాతావరణంలో మార్పులు అనేవి సహజంగా భిన్నంగా ఉంటాయి. ఎందుకనంటే అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నది వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాబోయే 5 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతల శాతం మాత్రం పెరుగుతుంది. వేడి గాల్పుల తీవ్రత కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా పొలాల్లో పనిచేసిన వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కూడా అప్పుడప్పుడు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిడుగుపాటు సిమ్టమ్స్ ఏమైనా వర్షాలు వచ్చేటప్పుడు కనిపిస్తే కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నాయి. ఒక ఉపరితల ద్రోణి కూడా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం కూడా ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క వర్షాలు, మరోపక్క ఎండల తీవ్రత కొనసాగుతుంది. కాబట్టి ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా సూచిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.